ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్న సమావేశానికి ఐడెంటి కార్డ్స్ సీనియర్ సిటిజన్స్ నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐడెంటి కార్డ్స్ను ఇవ్వడానికి ఏర్పాటు చేసుకున్న సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి సంస్థ అధ్యక్షులు ముఖ్యపతి గారు, కార్యదర్శి జగన్నాథం గారు, కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు శైలజ గారు, సిఐ జగన్నాథ్ రెడ్డి గారు, గోవింద్ రెడ్డి గారు, అదేవిధంగా సంస్థ రాష్ట్ర అధ్యక్షులు నరసింహరావు గారు, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ స్థలాన్ని ఈ కార్యక్రమానికి వేదిక ఇచ్చినటువంటి నగర అధ్యక్షులు అంజయ్ గారికి, వారి సెక్రటరీ గారికి, వారి కార్యవర్గ సభ్యులకు, ఈ సమావేశంలో పాల్గొనడానికి వచ్చినటువంటి వేదిక ముందున్న సీనియర్ సిటిజన్లకు, అమ్మలకు, అక్కడికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఇంతకుముందు నరసింహరావు గారి ప్రమోషన్స్, అదేవిధంగా స్థానచలనం, ట్రాన్స్ఫర్స్, చివరిన రిటైర్మెంట్స్ అనేది వాళ్ళ లైఫ్లో కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ మనం ఉన్నటువంటి మీరందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగంలో మరి ఉద్యోగంలో చేరిన తర్వాత ట్రాన్స్ఫర్లు కానీ, అదేవిధంగా ప్రమోషన్లు కానీ, రిటైర్మెంట్ అయిన వాళ్ళమే. ఇక్కడ వేదికగా ఉన్న వాళ్ళకు కూడా కంపల్సరీ ఉంటుంది. అయితే రిటైర్మెంట్ అయినాగానే సహజంగా రిటైర్మెంట్ కాగానే ఇక రెక్స్ తీసుకుంటాం. 30-40 ఏళ్ళు కుటుంబం కోసం, ఉద్యోగం కోసం, ప్రభుత్వం కోసం మరి మేము పనిచేసినాం. ఈ 60 సంవత్సరాలు దాటిన తర్వాత మేము విశ్రాంతి తీసుకుంటాం. పిల్లల కోసం, కుటుంబం కోసం మేము టైం కేటాయిస్తామని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ ఈ మధ్యన మరి రిటైర్మెంట్ అయినాక కూడా మాతో సహాయ సహకారం ఉన్నటువంటి ప్రభుత్వం చేసిన ఇప్పుడు మేమున్న కుటుంబంతో పాటు మేమున్న కాలనీ కానీ, మేమున్న గ్రామం కానీ, మేమున్న పట్టణం కానీ, మరి మా చుట్టుపక్కల వారికి కూడా మేము ఎలాంటి సహాయ సహకారం చేయాలి, మాకు అవసరం అనుభవాన్ని మీకు ఏ విధంగా చెప్పాలని చెప్పి కూడా ముందు ముందున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటు ఇంతకుముందు సార్ చెప్పినట్టు సొంత కుటుంబ సభ్యులకు కూడా చాలా తక్కువగా అక్కడక్కడ కూడా వారు చెప్పిన సమస్యలు మనం చూస్తూ ఉంటాం. ఎంతో ప్రేమతో పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకు సేవలు చేసి, వాళ్ళకు విద్యాబుద్ధులు చెప్పి, వాళ్ళకు ప్రయోజకులు చేసి, వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి, వాళ్ళ పిల్లలకు మన్మలకు కూడా విద్యాబుద్ధులు చెప్పి వాళ్ళకు ఏర్పాటు చేస్తే మరి వారు రిటైర్మెంట్ అయిపోయినాక వారికి ఉన్నటువంటి ఆస్తుపాస్తులు అన్నీ కూడా వారు తీసుకొని తల్లిదండ్రులను చురుకన చేస్తున్న సందర్భాలను కూడా అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. మరి వారికి కూడా ప్రభుత్వం వారి కోసం కూడా ఆలోచించి ఇంతకుముందు సార్ చెప్పినట్టు మరి 2007లో చట్టంలో తీసుకొచ్చినప్పుడు ఆ చట్టంలో వృద్ధులకు కావాల్సిన ఎవరైతే కావాల్సినటువంటి అన్ని చట్టాలను వారికి అవసరం ఉన్నటువంటి అన్ని అవసరాలు తీరా ప్రభుత్వం ఆ చట్టంలో పొందుపరిచిన విషయాన్ని చాలా చక్కగా నరసింహరావు గారు మీకు అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఆ చట్టాల పైన మీకు కావాల్సిన అన్ని అవసరాల పైన అంతా పురుషులకు చెప్పించి మీ అందరినీ చైతన్యం చేస్తున్నందుకు నరసింహరావు గారు కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. మీరు కూడా ఇక్కడ మన బోర్డు పట్టణంలో మీ అందరూ కూడా ఇలాంటి సందర్భం ఎక్కడ వచ్చినా, ఏ అవసరం వచ్చినా మనము మీ అనుభవాన్ని, మీ శక్తిని, మీ ఆలోచనను పక్క వారికి మనకి ఇచ్చినప్పుడే దానికి ఒక సార్థకత ఉంటుంది, దానికి ఒక పేరు ఉంటుంది. మన బోడుపల్లో మొట్టమొదటిసారిగా నేను చూసినప్పుడు నేను 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేను ఈ ప్రాంతం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేస్తున్నప్పుడు నేను లక్ష్మీనగర్ ఉడాలేవట్లో మరి అక్కడ సీనియర్ సిటిజన్ ఆఫీస్ ఏర్పాటు చేసుకొని మన వాళ్ళంతా క్యారమ్ బోర్డు అది ఆడుతున్న వాళ్ళు. నేను ఎన్నికల టైంలో కలుస్తూ వాళ్ళకి పోయినప్పుడు మరి సరే చూసి వారిని రిక్వెస్ట్ చేసి ఓట్లు వేసుకున్న తర్వాత వెంటనే మరి శాసనసభ ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు కూడా వాళ్ళు అడిగిన మా క్యారమ్ బోర్డు, మాకు కావాల్సిన ఆట వసూలు ఇవ్వమని చెప్తే మేము అది ఏర్పాటు చేసినాం. తర్వాత 5 సంవత్సరాలు మళ్ళీ కూడా వాళ్ళు అక్కడే ఉంటే వాళ్ళని కూర్చునే పెట్టి నేను చెప్పిన, మీరు ఇట్లా కిరాయి ఎన్నిసార్లు కట్టుకుంటారు, ఎన్ని సందర్భంలో మీకు కిరాయి కట్టుకుంటారు, ఆయన మీకు తప్పక ఎన్నిసార్లు ఇస్తారు, మీకు ఒక సొంత భవనం ఉండాలి అని చెప్పి నేను 2019లో వెంటనే ఇక్కడ ఈస్ట్ హనుమాన్ నగర్లో ఉన్నటువంటి పార్క్ ప్లేస్లో సొంత నిధులు మా మిత్రుడు గోలి వెంకటరెడ్డి అని మీకు మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేట్ టికెట్ ఇస్తా, ఈ ఏరియా నుంచి ఇక్కడ నువ్వు సీనియర్ సిటిజన్కు అసోసియేషన్ కట్టించా చెప్తే సుమారు 10 లక్షలతోటి సొంత భవన నిర్మాణాన్ని అక్కడ వారు కట్టించిన విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఆ తర్వాత 2020-21లో మొన్న వీరారెడ్డి నగర్లో కూడా అక్కడ ఒక సీనియర్ సిటిజన్ ఏర్పాటు చేసుకొని అక్కడ అసోసియేషన్ బిల్డింగ్ లో వాళ్ళకి ఎప్పుడు తగలవుతుండే
అరే మీరు మీటింగ్ పెట్టుకోవడం మేము పెట్టుకోవాలి మీరు మీటింగ్ అవుతుందని చెప్పి తగదైతే వాళ్ళందరూ కూడా కూర్చుండబెట్టి మీకు ఏం కావాలని చెప్తే మాకు స్థలం కావాలి, ఇంకో పరంతర గవర్నమెంట్ స్థలం ఉంది మాకు ఇవ్వాలని చెప్తే 2003లోనే కలెక్టర్ దానికి పోయి అప్పుడప్పుడే వాళ్ళకు 100 గజాలు ప్రభుత్వం నుంచి అలాట్మెంట్ చేపించి సొంత నిధులతోటి ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు మంత్రి గారు ఉండే వాళ్ళ సొంత నిధులతోటి 15 లక్షల రూపాయలకి మంచి పక్క బిల్డింగ్ కూడా 2023లో పెద్ద ఎత్తున కట్టించి దాన్ని ఓపెన్ చేపించి సుమారు 2-3 వేల మందికి బోడుకున్నటువంటి ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్ భోజనం పెట్టించి దాన్ని ఓపెన్ చేసి వాళ్ళకి కన్వర్ట్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అది ఓపెన్ చేసినప్పుడు కూడా పెద్ద ఎత్తున కొంతమంది రాజకీయ నాయకులు ఇది మాకు పార్టీ కార్యాలయం కావాలి, ఇది మాకు అది కావాలని చెప్పి పెద్ద ఇబ్బంది పెడితే అప్పుడున్నటువంటి పోలీస్ ఆఫీసులను పెట్టి బిల్డింగ్ కట్టి వాళ్ళకి ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడే కాదు చెన్నిచర్ల కూడా సేమ్ అదే విధంగా మనం చేసినాం. ఏం చేసినా మీ అనుభవాన్ని, మీ ఆలోచనలు, మీ పని విధానాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత పాలకుల పైన, ప్రజల పైన ఉందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు నరసింహరావు గారు చెప్పారు, మేము కూడా గతంలో సార్ చెప్పింది ఇప్పుడు ఖచ్చితంగా సీనియర్ సిటిజన్ బిల్డింగ్ ఏదైనా కావాలంటే మున్సిపల్ యాక్ట్ చట్టంలో ఉంది, మున్సిపాలిటీ జనరల్ నిధుల నుంచి బిల్డింగ్ కట్టించే చట్టం ఉంది. కాబట్టి సార్ ఇప్పుడు ఎక్కడ ఏ డివిజన్ కానీ ఏ ప్రాంతం కానీ ఎక్కడక్కడ కట్టించుకున్నా ఫైనల్ గా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కావాల్సినటువంటి ఏదైతే సీనియర్ సిటిజన్ బిల్డింగ్ ఉంటుందో దానికి కావాల్సిన బిల్డింగ్ అందరూ కూడా ఒక మంచి స్థలంలో కట్టించాల్సిన అవసరం ఉంది. అందుకు కమిషనర్ కూడా నేను మీ అందరి తరఫున వారిని కూడా కోరుతా ఉన్నాను. అందుకనే వారిని లాస్ట్ లో మాట్లాడమని చెప్పాలని కూడా నేను కోరడం జరిగింది. మేము గతంలో అనుకున్నాం ఒక మంచి బిల్డింగ్ ఏదైతే ఉండాలంటే సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి కావాల్సిన న్యూస్ పేపర్ కానీ మ్యాగజైన్స్ కానీ ఇంతకుముందు సార్ చెప్పినటువంటి పిలుపు ఏదైతే మ్యాగజైన్ ఉందో అలాంటి మ్యాగజైన్ చూసుకోవడానికి టైం పాస్ కానీ చూసుకోవడానికి ఆ కార్యక్రమం ఉండాలి. అదేవిధంగా యువకులకు మంచి గ్రంథాలయం ఉండాలి. అదేవిధంగా ఒక ఫ్లోర్ లో మొత్తం డిజిటల్ గ్రంథాలయం ఉండాలి. ఐఏఎస్ ఐపీఎస్ సివిల్స్ కు చదువుకోవడానికి వీలుగా వాళ్ళు ప్రిపేర్ కావడానికి వీలుగా ఒక కంప్యూటర్ తోటి మరి ఉండాలి. ముగ్గురికి అవకాశమైనటువంటి బిల్డింగ్ కట్టాలని ఆలోచన గతంలో ఉండే అది ఆచరణ సాధ్యం కాలేదు. అలాంటి బిల్డింగ్లు రానున్న రోజుల్లో ఖచ్చితంగా బోడుప్పల్లో ఒక మంచి విశాలమైన ప్రాంతంలో అలాంటి బిల్డింగ్ కట్టించే ఏర్పాటు కూడా మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా ఒక మంచి కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. నేను ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్ ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా వారికి సహకరించిన వాళ్ళ అసోసియేషన్ సభ్యులను అదేవిధంగా మీకు ఇంతమంది భవనాలు ఇచ్చిన ఈ చుట్టుపక్కల ప్రాంతాల మరి కాలనివాసులను కూడా అందరినీ కూడా మనసుకు అభినందిస్తున్నాం. ఎందుకంటే కలిసి ఉంటే కల సుఖం, ఐక్యమత్యమే మహాబలం. ఇలాంటివన్నీ ముందు మీరు చెప్పిన దాన్ని మేము ఫాలో అవుతున్నాం. కాబట్టి మీరందరూ కూడా నిరుత్సాహపడకుండా ఇంతకుముందు సార్ చెప్పినట్టు మన ఇంట్లోకి బయటకు వెళ్ళకుండా ఐసోలేషన్ ఉంటే మనం లేని చెడు అలవాట్లు వస్తాయి, చెడు ఆలోచనలు వస్తాయి. పిల్లల మీద, కూడళ్ళ మీద, మరి అత్తల మీద ఏదైతే మనకు చిరచూపు చూస్తున్నారు కానీ అలాంటి ఆలోచనలు మనకు వస్తాయి. కాబట్టి వాటి జోలికి పోకుండా మీరు ఎప్పుడు కూడా ప్రజల మధ్యన, కాలనీ మధ్యన, సహచరుల మధ్యన ఉండి చుట్టుపక్కల సమస్యలు ఏమున్నా దీంతో పాటు నేను చెప్పేది కూడా రిక్వెస్ట్ అదే. ఇప్పటిదాకా సార్ చెప్పిన నరసింహరావు చెప్పిన అన్ని మీకు కావాల్సిన హక్కులు ఆలోచనలు పక్కన చెప్పిండ్రు. నేను కూడా ఏం చెప్తున్నా వీటితో పాటు మీకు పక్క వాళ్ళకి సహకారం అందించాలి. మీ అనుభవాన్ని మీ కాలనీ కోసం ఉపయోగించాలి. మీ అనుభవాన్ని పక్క కుటుంబాల కోసం, పక్క ప్రజల కోసం, పేద పడుగు బలైన చాలా మంది పాల్గొన్నారు. వాళ్ళకి చేతునిచ్చే విధంగా మీ ఆలోచన విధానం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు అధ్యక్ష వారికి, సెక్రటరీ వారికి, అదేవిధంగా కాలనీ అధ్యక్షుడు అంజనా గారికి, వారికి సహకరిస్తున్న వేదిక మీద పెద్దలకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలుస్తూ